ఒక మాట మాట్లాడితే శ్రీనివాస్ you continue yes I'm telling you that only see నేను ఇప్పుడు ఒక మాట మాట్లాడానా శ్రీనివాస్ గారు నాతో ఇన్ని మాటలు మాట్లాడి ఏమని చెప్పారు మీరు నాకు మాట్లాడనిస్తలేరు అని చెప్పారు అంతే కదా అట్లనే అందరు సైకాలజీ మెంటాలిటీ వేరేగా ఉంటుంది ఇప్పుడు సర్ లాంగ్వేజ్ చాలా పొలైట్ చాలా అలా మాట్లాడారు ఓకే అలానే ఆ సందర్భంలో అక్కడ ఎట్లా ఉంది సైకాలజీ మనకు తెలియదు కదా సైకాలజీ అంటే మొత్తం కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడాల్సిన అవసరం లేదు కమ్యూనిటీ గురించి కాదు see one person has done a mistake కొటారి ఫ్యామిలీ నుంచి ఒక మిస్టేక్ చేశారు బట్ మళ్ళీ మీరు వింటారంటే జిగ్నేష్ గారు బయట మళ్ళీ ప్లే చేస్తారు బట్ ఇది ప్లే చేయడం వల్ల ఏమవుతుంది తెలంగాణ ప్రజలు ఇంకా రెచ్చిపోయే అవకాశం అదే అంటున్నా ఎందుకు మళ్ళీ అంటే ఈ కమ్యూనిటీలో తిడతారు ప్లే చేయొద్దు అంటారా సో తర్వాత రాజా సింగ్ గారు కూడా మాట్లాడుతూ ఈజ్ అన్ ఎమ్మెల్యే ఆఫ్ కోర్స్ ఈజ్ ఎ గుడ్ పొలిటీషియన్ టు సో ఆయన ఏం చేశారంటే ఎవరైతే ఈ రకంగా మాట్లాడతారో వాళ్ళని మాట్లాడతాం అన్న రకంగా కూడా మాట్లాడుకోవచ్చు అది కరెక్ట్ అంటారా అది ఆయన ఎలా సైకాలజీ కాదు సైకాలజీ కాదు అది తప్పైతే ఖండించండి అది ఆయన విషయం ఖండించడానికి కూడా సిద్ధంగా లేదంటే కొట్టమని లేదు తను మాట్లాడతారు ఒక నిమిషం కమ్యూనిటీ కాదల కారణమవుతున్నారు మోనోపలి కారణమవుతున్నారు ఏం చెప్తారు మీరు మోనోపలి అనేది ఏం ఉండదు ఇప్పుడు షాప్స్ ఉంటాయా ఇప్పుడు ఈ మధ్య చిన్న షాప్స్ కూడా వాళ్ళు ఎంత ఇబ్బంది పడి బిజినెస్ చేసుకుంటున్నారు అది కొంచెం ఐడియా ఉందా ఆన్లైన్ షాపింగ్ ఎంత అయిపోయింది బ్లింకిట్ బిగ్ బాస్కెట్ స్విగ్గీ ఏదైనా అంటే కాదు ఇప్పుడు ఆన్లైన్ ట్రేడింగ్ అయినప్పటి నుంచి ఏమైతుంది ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ ద ఫోన్ just झट से आप मंगा सकते कुछ भी चीज़ you want you just can order through phone అయితే just small establishments है whether it is Telangana people or it is Marwadi people or whether it is to any community all the small traders are facing lot of problems in business you and there is one क्या बोलते हैं एक माफिया जैसा है उसमें कैसा है बोले तो you order something if you cannot pay you are given credit card you can pay through credit card with 5% discount 10% discount all so it's not talk about మనం మళ్ళీ మాట్లాడదాం బట్ ఆన్లైన్ బిజినెస్ గురించి ఇంకో డిస్కషన్ తీసుకుందాం బట్ ఇక్కడ గ్రౌండ్ లో ఎక్స్‌ప్లాయిట్ అవుతోంది మీరు అది తప్పు ఆఫ్టర్ తెలంగాణ కొన్ని వందల మంది వచ్చి ఇక్కడ బిజినెస్ పెట్టారు అనేది శ్రీనివాస్ గారు చెప్తున్నారు అలా లేదు సార్ ఒక నిమిషం టు మై నాలెడ్జ్ ఇక్కడ ఈ పిడమర్తి రవి గారు పెట్టిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కానివ్వండి చాలా మంది వక్తలతో మాట్లాడుతున్నారు టు మై నాలెడ్జ్ నాకు అర్థమైంది ఏంటంటే మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను మీకు అవగాహన కోసం డిమార్ట్ ఈజ్ ఆల్సో ఓనర్ ఆఫ్ మార్వాడి కమ్యూనిటీ డిమార్ట్ ని ఎందుకు వెనక్కి పంపించలేదు డిమార్ట్ మీద కూడా ఉద్యోగాలు జరుగుతాయి కావచ్చు ఫ్యూచర్ లో బట్ ఎందుకనంటే డిమార్ట్ నుంచి డైరెక్ట్ గా దుకాణ వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు అమ్ముకోగలుగుతున్నారు ఇట్స్ ప్లేయింగ్ ఏ రోల్ ఆఫ్ హోల్సేల్ సో డైరెక్ట్ కన్స్యూమర్స్ తీసుకోగలుగుతున్నారు దానివల్ల ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి ఇవన్నీ జరుగుతున్నాయి బట్ మార్వాడి వాళ్ళు తీసుకొచ్చేది ఎక్కడ నుంచి పంజాబ్ నుంచి కొనుగోలు చేస్తారు అలా లేదు డైరెక్ట్ గా లైవ్ లో చెప్పారు ఇక్కడ నుంచి రైస్ కొనుగోలు చేయాలి ఇక్కడ స్వర్ణకారుల దగ్గర నుంచి వ్యాపారాలు తీసుకొని ఉపాధి తీసుకోవాలి యు కెన్ విజిట్ ఎనీ ఫ్యాక్టరీ యు కెన్ సీ దేర్ అన్ని తెలంగాణ వర్కర్స్ ఉంటారు బీహార్ వర్కర్స్ ఉంటారు ముస్లిం వర్కర్స్ ఉంటారు ఏ వర్కర్స్ అంటే ఆ వర్కర్స్ ఉంటారు అలా ఏం లేదు మేము వర్క్ చేసినప్పుడు మేము వర్క్ చేయించినప్పుడు ఓన్లీ అవే కావాలా మార్వాడి మందినే పెట్టుకుంటామన్నా అస్సలే లేదు మేము యూనిటీ ఇన్ డైవర్సిటీ అండి సార్ నేను దయచేసి నాకు ఒక నిమిషం టైం ఇవ్వండి మాట్లాడండి సార్ ఈ మూమెంట్ గత 8 సంవత్సరాలుగా కొనసాగుతుంది ఇది ఒక బాయిలింగ్ పాయింట్కి వచ్చింది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు విషయం ఏంటంటే తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు నిధులు నియామకాలు స్వయం పాలన ఆత్మగౌరవం అనే అంశాల కోసం జరిగింది ఈ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ చాలా కీలకమైన పాత్ర పోషించింది అదే యూనివర్సిటీ ఈరోజు ఆ నినాదాలని కాపాడుకోవడానికి ఆ విలువల్ని తిరిగి తెచ్చుకోవడం కోసం రేపు బంద్కు పిలుపునిచ్చింది మేము ఆ బంద్కి సంపూర్ణంగా వీసీకే తరఫున మద్దతు ఇస్తున్నాం ఒకటి నీళ్లు మాయి నదుల మీద ఆనకట్టలు కట్టుకుంటున్నాం మా నీళ్లు మనకు వస్తున్నాయి నిధులు అంటే కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మాత్రమే కాదండి ఈ మార్కెట్లో వచ్చే లాభాలు కూడా మాకే చెందాలని గతంలో ఆంధ్ర వాళ్ళు ఇక్కడున్న వ్యాపారాలు చేసి లబ్ధి పొందుతున్నారు తెలంగాణ వ్యాపారం దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వై తెలంగాణ పీపుల్ ఆర్ యాజిటేటింగ్ ఫర్ వాట్ ఏ లక్ష్యాల కోసం ఏ ఆశయాల కోసం అయితే 1200 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు వాటిని చూపించండి ఒక మార్వాడిని చూపించండి చూపించండి వాళ్ళతో మాకు ఇబ్బంది లేదు నేనేమంటున్నా అంటే తెలంగాణలో 100-150 సంవత్సరాలుగా ఉన్న మార్వాడీలు మా తెలంగాణ మార్వాడీలు ఆ తెలంగాణ మార్వాడీలు ఇప్పుడు రాజస్థాన్ గుజరాత్ నుంచి వచ్చిన మార్వాడీలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి కానీ వాళ్ళు మమ్మల్ని దేశద్రోహులని మమ్మల్ని ఇంకేదో అని చెప్పి మాట్లాడుతున్నారు ఫస్ట్ అది కాదు ఒకసారి బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు గారు ఏం మాట్లాడారు చూద్దాం పీసీఆర్ ఒకసారి ప్లే చేయండి
డెఫినెట్గా అర్బన్ నక్సల్స్ ఉన్నారు దీని వెనక. వీళ్ళు ఏదో సృష్టించాలి, ఇక్కడ అల్లజడి సృష్టించాలి, అల్లర్లు సృష్టించాలి. వాళ్ళు ఇటువంటి ఒక ఏదైతే సంబంధించినటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి రాజకీయ లబ్ధి పొందాలని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మనం అప్రమత్తంగా ఉండాలి. అందరూ సమాజంలో అందరూ కూడా, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన అందరూ కూడా ఈ యొక్క శక్తుల ఒక సంబంధించిన దేశ విచ్ఛిన్న కర్తలు మనం చూసినాం. సిఏఏ అప్పుడు కూడా ఏం చేశారు, అప్పుడు షహీన్ బాగ్లో ఏం చేశారు, గతంలో అప్పుడు ట్రంప్ వచ్చినప్పుడు ఏం చేశారు. ఈ అన్ని శక్తులు కూడా ఒకటే శక్తులు. కాబట్టి దేశంలో ఎక్కడ విచ్ఛిన్నం క్రియేట్ చేయాలి, ఎక్కడ గొడవ చేయించాలంటే ఇటువంటి శక్తులు ముందుకు వస్తారు. అమాయకుల్ని వీళ్ళు రెచ్చగొట్టి ఈ వాళ్ళ పప్పును ఉడికించుకుంటారు. డెఫినెట్గా అర్బన్ నక్సల్స్ ఉన్నారు దీని వెనక. రైట్, ఇది రామచంద్రరావు గారు మాట్లాడింది. మనతో పాటుగా సంపత్ అని చెప్పి మార్వాడికి సంబంధించి వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఇంకొక గెస్ట్ కూడా జాయిన్ అయ్యారు. ఎస్, ఏం చెప్తారు పిడమర్తిరావు గారు? అర్బన్ నక్సలైట్ సార్, అర్బన్ నక్సలైట్, ఒక నిమిషం. అర్బన్ నక్సలైట్ చూడండి, మీరు ఒక అర్బన్ నక్సలైట్ అసలే కాదు. ఎందుకంటే నేను బహుజన్ సమాజ్ పార్టీలో పనిచేసిన, నేను అంబేద్కరిస్ట్ని. వీసీకే పార్టీ అంబేద్కర్ ఆలోచన విధానంతో ఏర్పడ్డ పార్టీ. మేము కంప్లీట్గా నక్సలైట్లుని నిర్మూలించినామని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చెప్తుంది. ఇంకా నక్సలైట్లు ఆడున్నారు, అర్బన్ ఆడున్నారు. చెప్పండి, మాకు నక్సలిజానికి సంబంధం లేదు. మేము ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళం, మేము డెమోక్రాటిక్గా రాజ్యాంగబద్ధంగా పోయేటోళ్ళం. వాళ్ళు ఏంటంటే బటకాల్సి మా మీద వేస్తున్నారు మాట్లాడటం. ఈ బీజేపీ దేశంలో అల్లరాల కారణం, అందరికి కొట్లాటలు పెట్టించేదే బీజేపీ. మా ఉద్దేశం అది కాదు. తెలంగాణ ప్రాంతంలో ఉన్న వ్యాపారులు బతకాలి అనేది మా ఉద్దేశం, అంతే. దీనికి బీజేపీ పార్టీ ఎందుకు మాట్లాడుతుంది, ఎందుకు మీరేసుకుంటారని చెప్పండి. ఇప్పుడు వాళ్ళకు ఈ మారోడలో ఉన్న వాళ్ళు పిడికెల మంది, వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ తెలంగాణలో 99% ఉండే తెలంగాణ ప్రజలకు దూరం అయిపోయింది బీజేపీ పార్టీ. ఇప్పుడు బండి సంజయ్ మనం మాట్లాడమని అది అయిపోయింది. ఆయనకి మాట్లాడు. రేపు పొద్దున వాళ్ళు మాట్లాడే అన్ని క్లిప్పులు దగ్గర పెట్టుకొని మాధవలత, రాజా సింగ్, ఈ రామచంద్రరావు, బండి సంజయ్కి వ్యతిరేకంగా రేపు ఎక్కడ పోటీ చేసినా మా వీడియోలన్నీ రీప్లే అవుతాయి. అప్పుడు దెబ్బ కూడిపోతారు వాళ్ళు వచ్చే ఎలక్షన్లో. వాళ్ళకి అవకాశమే ఉండదు. ముఖ్యంగా మీరు ఓడగొడతారా ఇన్ని రోజుల తర్వాత సంగతి. కానీ ఫస్ట్ ఈ కన్స్ట్రక్టివ్ అర్బన్ నక్సలైట్ అనే పదం. ఇంకొకటి కూడా, ఒక నిమిషం. నిన్న జిగ్నేష్ గారు మళ్ళీ ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సాయబులు ఉంచినటువంటి ఆ ఆహారానికి సంబంధించి వీడియోలు బయటకు వస్తున్నాయి కదా, ఆ తిండి తింటున్నారు తెలంగాణ వాళ్ళు అంటున్నాడు ఆయన. ఈయన కూడా తెలంగాణలోనే ఉన్నాడు కదా. ఇప్పటికి కూడా ఈ విద్వేషం రెచ్చగొట్టే మాటలు బంద్ చేసుకోమనండి. తాగుబోతులు, మీరు తిరుగుబోతులు, ఇవన్నీ కాదు, వేస్ట్గా. ఆయన అంత పెద్ద మనిషి ఒక మర్యాదగా మాట్లాడడం రావట్లేదు. వాళ్ళు కొట్టిన వాళ్ళే, కొట్టింది కాకుండా మూకుమ్మడి దాడి చేసిండ్రు. ఇప్పుడు క్షమాపణ కోరలే వాళ్ళు, అహంకారంతో, డబ్బు అహంకారంతో. వీళ్ళని ఎదుర్కొందాం అంటారు వాళ్ళు ఇప్పుడు సమావేశాలు పెట్టుకొని. 5 days నుంచి కంటిన్యూస్ గా ఏదో ఛానల్ కి ఇస్తున్నాను. అన్ని ఛానల్స్ లో ఐ హావ్ told sorry behalf of them. जो भी गलती हुआ, I am here, I am telling on behalf of them sorry. You are very good as it is. మీరు మంచి వాళ్ళు కాబట్టి మీరు చెప్తున్నారు. మీరు చెప్తే మొత్తం ఓవరాల్ సమాజం కొటారి కుటుంబం కానీ 150 మంది కానీ ఏం మాట్లాడతలేదు కదా. సో ఒకటి విషయం, పిడమర్తిరావు గారు లేకపోతే శ్రీనివాస్ గారు, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసరో లేకపోతే మీరు కేంద్ర మంత్రి అయితే ఈ చట్టాలను తీసుకురావాల్సి ఇంకేమైనా తీసుకురావచ్చు, మీకు అవకాశం ఉంటుంది. మీరు ఒక సామాన్యులు, ఈ మార్వాడి గోబ్యాక్ అనే మూవ్మెంట్ మీకు ఒక పార్టీ సపోర్ట్ లేదు, లేకపోతే మీకు ఒక రాజ్యాంగబద్ధంగా మీకు అవకాశాలు లేవు. తెలంగాణ ఆర్టికల్ 3 ప్రకారం తీసుకొచ్చుకున్నాం, అది రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం కాబట్టి వచ్చింది. దీనికి రాజ్యాంగంలో కూడా మార్వాడి ఇక్కడ బిజినెస్ పెట్టడం లేదు కదా, పెట్టొద్దని లేదు కదా. అట్లా చెప్పలేము. మేము మా తెలంగాణ వ్యాపారస్తులకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాలంటున్నాం. 80% వ్యాపారాలు మా చేతిలో ఉండాలంట. చట్టం చేయించుకున్నాం తెలంగాణ ప్రభుత్వంతో. మీరు ప్రభుత్వం మీద పోరాడాలి. అప్పుడు మేమే ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, వాళ్ళని మేము అడగట్లే. వాళ్ళని మార్వాడి గోబ్యాక్ నేను ఒక్క నిమిషం దయచేసి నాకు టైం. రామచంద్రరావు వినండి మేడం, మీకు రామచంద్రరావు ఉన్నాడు, బండి సంజయ్ ఉన్నాడు, మాకెవరు లేరని చెప్పి సార్ అంటారు. మమ్మల్ని మాట్లాడుకొని మేము తెలంగాణ సాధించిన వాళ్ళం. రామచంద్రరావు పోరాడితే రాలేదు, బండి సంజయ్ పోరాడితే రాలేదు. తెలంగాణ మేము పోరాడితే వచ్చింది. ఈ తెలంగాణను కాపాడుకునే బాధ్యత మాది. మేము అర్బన్ నక్సలైట్లం అయితే రామచంద్రరావు మార్వాడిల ఏజెంట్. మార్వాడి జనతా పార్టీ అని పెట్టుకోండి. మహేష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నది అంటే ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు అన్నది. దట్ డజంట్ మీన్ దే ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ మార్వాడీస్. కాన్స్టిట్యూషన్ పరంగా మీరు ఫైట్ చేయండి అని అన్నారు. నేను ఆమె అడ్వకేట్ నేను చెప్తున్నాను. ఆర్టికల్ 14
every citizen of this country is equal before the law. Yes. That doesn't mean only Marwadis are equal. Okay, Marwadis and other people also equal, and equal protection shall be provided. బలవంతుడికి protection బలహీనుడికి provide సరి అయిన సమానమైన రక్షణ ఇవ్వాలి. మీరు బలవంతులు వచ్చి ఇక్కడ వ్యాపారం చేసి Protection బలహీనులైన ఇచ్చేది వినండి వినండి మేడం యాడున్నది ప్రొటెక్షన్ బలహీనులైనటువంటి మా అయితే కోమట్లని రేవంత్ దోపిడీ protection చేసి ఇస్తలేరా? బలహీనులైనటువంటి మా గౌరవనీయులు. విశ్వకర్మలని నాశనం చేసి బలహీనులైన మా గొళ్ళోళ్ళని డైరీ ఫార్మ్స్ ని నాశనం చేసి కమ్మరి కుమ్మరి సబ్బన్న కులాలోళ్ళని నాశనం చేసి మీరు మేము మార్వాడులు సమానం వచ్చాక అంటే మొత్తం ఎట్లానండి మార్వాడులు ఇప్పుడైతే రాలే కదా, మార్వాడులు వచ్చి 100 ఏళ్ళు అవుతోంది. That's what I'm saying. అప్పటి నుంచి 100 సమస్య ఏళ్లలో ఇప్పుడే ఎందుకు 100 వస్తోంది? ఏళ్లలో ఆత్మహత్యలు జరగనప్పుడు ఇప్పుడే ఎందుకు జరుగుతున్నాయి విశ్వకర్మలది? 2014 తర్వాత నుండి ఇప్పటి వరకు more than 25 women and men స్వర్ణకార కుటుంబాల వాళ్ళు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. మీరు ఒక మహిళ మేడం, భర్త కోల్పోయిన ఒక స్త్రీ, ఒక స్వర్ణకార స్త్రీ తన పిల్లలకి ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేయననే బెంగతో ఆ ఇద్దరికి తేజాబు తాగించి చచ్చిపోయారు. ముగ్గురు చచ్చిపోయారు.